నెక్స్ట్ క్వశ్చన్ 391 క్వశ్చన్ చూడండి. ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్. అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఏది? ఇది n ఈజ్ ఈక్వల్ టు 1. ఈ యొక్క ఎనర్జీ స్టేట్ని ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ అంటారు. ఏమనడం జరుగుతుంది? గ్రౌండ్ స్టేట్ అంటారు. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. సో లోయెస్ట్ ఆర్బిట్లో ఉండేది ఏంటిది? అది గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ. గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ 392 క్వశ్చన్ చూడండి. బోర్ థియరీ ఈజ్ అప్లికేబుల్ టు. బోర్ థియరీ దేనికి వర్తిస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఉన్న సిస్టమ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఒకే ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులకు లేదా అయాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? దాని పరమాణు సంఖ్య 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. H ప్లస్ అంటే ఏంది? హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ప్లస్ అంటే ఏంది? ఎలక్ట్రాన్ కోల్పోవడం. కాబట్టి ఉన్న 1 ఎలక్ట్రాన్ కూడా కోల్పోతుంది. అంటే ఇందులో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు బోర్ థియరీ అప్లికేబుల్ కావాలంటే 1 ఎలక్ట్రాన్ ఉన్న సిస్టమ్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి హైడ్రోజన్ యాటమ్స్కి వర్తిస్తుంది. హైడ్రోజన్ యాటమ్. హీలియంకి అయితే He+1 కావాలి, Heకి వర్తించదు. లిథియం అంటే Li+2 కావాలి, అంటే 2 ఎలక్ట్రాన్స్ పోతే ఇంకొకటి 1 ఉంటుంది. కానీ ఇక్కడ Li అనే ఇచ్చినాడు కాబట్టి ఇది కాదు. ఏ యాటము? హైడ్రోజన్ యాటమ్. నెక్స్ట్ వన్ 393 క్వశ్చన్ చూడండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గివ్స్ స్పేస్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గివ్స్ స్పేస్. ఎవి స్పేస్ తోటి కూడిన స్పెక్ట్రల్ లైన్స్ ఇస్తాయి. ఎవి స్పేస్ తోటి కూడిన స్పెక్ట్రల్ లైన్స్ ఇవ్వడం. స్పేస్ కాదు, స్ప్లిట్టింగే తీసుకోండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇదే వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా ఒక అయస్కాంత క్షేత్రంలో విడిపోవడాన్ని, మ్యాగ్నెటిక్ దానిలో విడిపోవడాన్ని ఏమంటారు? జీమన్ ఎఫెక్ట్ అంటారు. అయస్కాంత క్షేత్రంలో కనుక విడిపోయినట్టయితే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితేనేమో జీమన్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే స్టార్క్ ఎఫెక్ట్. అట్లా ఫీల్డ్లు ఏమీ చెప్పకుండా ఒకటే వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్ 394 క్వశ్చన్ చూడండి. బోర్ మోడల్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ఆటమ్స్ కంటైనింగ్. బోర్ మోడల్ వేటికి వర్తించదు అంటున్నాడు. బోర్ మోడల్ కేవలం 1 ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులకు అయాన్లకు మాత్రమే వర్తిస్తుంది. 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువులకు అయాన్లకు ఇది వర్తించదు. కాబట్టి వర్తించదు అన్నాడు కాబట్టి మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి వర్తించదు. 395 అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారము మనం ఏం చెప్పవచ్చును? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్ డిటర్మైన్డా, ఎలక్ట్రాన్ బౌండరీ ఫిక్స్డా, అన్ని ఆల్ ఆఫ్ ద ఎబోనా దేనికి సంబంధించింది? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ప్రిసైజ్లీ అంటే ప్రత్యేకంగా, అంటే ఒకటే ప్లేస్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ని మనము డిటర్మైన్ చేయలేము. క్లౌడ్ని డిటర్మైన్ చేయగలుగుతాము, ప్రాంతాన్ని డిటర్మైన్ చేయగలుగుతాం, కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ని మనం డిటర్మైన్ చేయలేము. కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది క్వాంటమ్ మెకానికల్ మోడల్.